ఈరోజు బిగ్ బాస్ షో అయితే చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే ప్రతి ఓడు మనకంటే సెల్ఫిష్ అయితే వాడే, అన్నోయింగ్ అంటే వాడే, కన్నింగ్ అంటే వాడే, ఏదన్నా మనకంటనే చూపిస్తున్నాడు. లిటరల్లీ అయితే నాగార్జున అయితే మీకు 8 minutes ఇస్తాను, ఎంత ఏడవాలంటే అంత ఏడవి, అంత ఏడ్చి 7 విలువలు లేని రోజులు ఇవి. సో నువ్వు ఎంత ఏడ్చినా కానీ ఒకనొక టైంలో అయితే దొరికిపోతావు. అది నీ స్ట్రాటజీ కాదు, నీ ఒక వీక్నెస్ అని ఒక పాయింట్ ఆఫ్లో ప్రతి ఒక్కరికి, ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి అంటే హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం అయితే తెలుసు. సో యూ నీడ్ టు కమ్ విత్ దట్ అనే విధంగా చెప్పాడు. ఏడవకుండా ఆడేదానికి ప్రయత్నించు అండ్ ఇంకెప్పుడు ఏడవకు అనే విధంగా చెప్పాడు. అదైతే చాలా బాగుంది. అండ్ ఆదిత్య ఓం గారు అయితే ఇచ్చారు అండ్ హగ్ అండ్ పంచ్ అనే విధంగా ఒక పిలిచారు. హగ్స్ వచ్చి మన నబీల్కి, పృథ్వీ, నిఖిల్ అండ్ ప్రేరణ వీళ్ళకైతే ఇచ్చాడు. అండ్ విష్ణుప్రియ అక్కడ. అండ్ పంచ్ అయితే మన యష్మి, నైనిక వీళ్ళకైతే సీత వీళ్ళకైతే పంచ్ అయితే ఇచ్చారు. యూనిట్ టు కమ్ విత్ దట్ అనే విధంగా. అండ్ ఆదిత్య ఓం గారు ఉంటే చాలా బాగుండని అయితే నాకైతే అనిపించింది. సో చూడాలి నెక్స్ట్ బిగ్ బాస్ షో ఎలా ఉంటుంది అనేది. అండ్ ఐ థింక్ నైనికనే ఎలిమినేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు కింద అయితే కామెంట్ చేయండి. అండ్ పెద్ద హడావిడి ఏం లేదు బిగ్ బాస్ షో అయితే కంపేర్ టు బిఫోర్. చూడాలి. ఓకే గాయస్, అంతవరకు సెలవు, బై బై.